హలో అండి, అందరికీ నమస్తే అండి. మొన్న మనం పెట్టిన చికెన్ పచ్చడికి చాలా మంచి రివ్యూ అయితే వచ్చిందండి. చాలా వ్యూస్ కూడా చక్కగా చాలా ఆదరించారనమాట. సో అది చూసి మనకి మన సబ్స్క్రైబర్ అయితే ఒకళ్ళు కమెంట్ చేశారండి, మాకు ఒక ½ కేజీ కావాలని. సో ఆ ప్రిపరేషన్లో అయితే అన్నీ ఉన్నాయండి. అంతా ఫ్రెష్ ఏనండి, మనం చేసేదంతా చక్కగా ఫ్రెష్ అనమాట. మన నిమ్మకాయలు మొత్తం ఇవన్నీ తీసుకొచ్చాను, చేస్తున్నాను. సో ఓకేనా. ఫ్రెష్ అనమాట అండి, ఇప్పుడే ఉడకబెట్టేసేసాను. మన ఉప్పు, పసుపు, అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసి ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆర్డర్ చేసుకున్న మన సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీకు ఎవరికైనా కావాలంటే కనుక కంపల్సరీగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము అప్పటికప్పుడు చక్కగా అన్ని ఫ్రెష్గా వేసి పట్టి ఇస్తామన్నమాట. సో మరొకసారి మన చికెన్ పచ్చడి మన సబ్స్క్రైబర్ అయితే అడిగి మరీ చక్కగా మాకు చేసి పెట్టండి అని చెప్పేసి అన్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకోసం అయితే ప్రిపరేషన్ జరుగుతుందనమాట. అన్నీ ఫ్రెష్గా జరుగుతున్నాయి. నిమ్మకాయలు కూడా తీసుకొచ్చాను, మసాలా కూడా పట్టి రెడీగా పెట్టేసేసాను. ఓకేనా అండి. ఓకే అండి, ఆల్మోస్ట్ అయిపోయిందండి అంతా. ఇక చక్కగా అన్నీ చేశాను. చక్కగా మనం ఆర్డర్ పెట్టుకున్న సబ్స్క్రైబర్ కోసం అయితే మనం చేసామండి. అన్ని మసాలాలు వేసాను, ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా వేసానండి. ఇక చక్కగా చల్లారిన తర్వాత మనం నిమ్మరసం వేసుకోవడమే. సో ఓకేనా అండి. మన చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయిందండి మన సబ్స్క్రైబర్ కోసం అయితే. ఇదిగోండి, చక్కగా అన్నీ వేసి చేశానండి. అసలు అరోమా అయితే అద్దరిపోయిందనమాట. చాలా చాలా బాగుంది. ఆహాహాహా, అసలు గుమగుమలాడుతుందండి. త్వరగా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆర్డర్ పెట్టుకున్న మన సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చక్కగా అన్నీ ఫ్రెష్గా వేసి నేనే చికెన్ కొట్టుకు వెళ్ళి తీసుకొచ్చి అన్నీ చక్కగా రెడీ చేశాను అనమాట. చికెన్ కానీ లేకపోతే మన పచ్చళ్ళ కల్లా శనగ నూనె అయితేనే మంచిదండి. అది నేను మీకు వీడియోలో కూడా చూపించాను. మన సబ్స్క్రైబర్ మన దగ్గర తీసుకున్న పికిల్ తిని వాళ్ళు కూడా చక్కగా మంచి రివ్యూ ఇవ్వాలని నేను అన్నీ చక్కగా చక్కగా అన్నీ రెడీ అయిపోయిందండి. పచ్చడి కూడా రెడీ అయిపోయింది. నేను చక్కగా అన్నీ వేసి చేసాను. ఇప్పుడు చల్లారిన తర్వాత నిమ్మరసం ఒకటి వేయాలన్నమాట. మనకు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఏదో వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు అని చెప్పేసి మనం అదరా చేసి ఇవ్వకూడదు అనమాట. సో మనం చక్కగా నీట్గా చేసేస్తే వాళ్ళు మరొకసారి ఆర్డర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఫైనల్గా అయితే చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు కూడా కావాలంటే కంపల్సరీగా కమెంట్ చేయండి, చేసిస్తాను. ఓకేనా.